వెల్కమ్ టు జేఆర్ఎన్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి ఖనిలో పర్యటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల వేడుకల్లో పాల్గొన్న కవిత. ఉగ్ర ముఠా దాడులను నిర్వహిస్తూ న్యాయవాదుల నిరసన. ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. మేయర్ పైన దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి. రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గారి కార్మికులకు పిలుపు. ఉదంపూర్ సరిహద్దు ప్రాంతంలో ఎదురుకాల్పులు. జవాన్ వీరమరణం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పర్యటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల వేడుకలో పాల్గొన్న కవిత. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న కవిత. ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించిన గౌడ సంఘం ప్రతినిధులు. అనంతరం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. బొగ్గు గనుల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం మాట తప్పింది. ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుంది. కోరుతా ఉన్నాం. హెల్మెట్ ఇది సంపదడి. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. రమేష్ డిస్పెన్సరీ ఎండి డ్రైవర్, కె లక్ష్మణ్ సిహెచ్పి ఫిట్టర్, ఏ తిరుపతిరావు అసిస్టెంట్ ఫీల్డ్ సెక్రటరీ ఐఎన్టీసీ, ఏ తిరుపతిరావు, ఎస్ అన్వేష్ SRB1 సమ్మయ్య, రాజ్ కుమార్ సిహెచ్పి. ఫోటోకు దిగండి. పైన ఉన్నది ఇంకా పైన కింద ఉన్నటువంటి వాళ్ళైతే 11 అయితే నాయకులైతే కార్యకర్తలైతే దీంతో పాటుగా వచ్చినటువంటి జాగృతిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులైతే అని కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున ఏమైందంటే తెలంగాణలో ప్రతి ఒక్కరం బాగుండాలి. తెలంగాణలో ఏ రంగంలో ఎక్కడ పనిచేసేటోళ్ళైనా బాగుండాలి. కేసీఆర్ గారు మాకు ఒకటే ఒక మాట చెప్పారు. బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. మరి మనం 2-3 అనుకున్నాం. ఒకటి, డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి, సింగరేణిని బతికించుకోవాలి, సింగరేణి మూతపడకుండా ఇంకా మైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, సింగరేణిని బతికించుకోవాలి. దాంతోపాటు అలియాస్ పేర్లతోని కొద్దిగా అవమానపడుతూ బాధపడుతూ భయపడుతూ బతుకుతున్నటువంటి కార్మికులకు పర్మనెంట్గా విముక్తి కలిగించాలి. మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం, టోటల్గా ప్రక్షాళన చేసుకుందాం, పునరుజ్జీవన చేసుకుందాం, కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం, అత్యద్భుతంగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా వెనకడుగు వేయొద్దు. ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది. వాళ్ళు చక్కగుండుంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, గులాబీ జెండా ఉండాలి, బలంగా ఉండాలి,
ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే, ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా ముందుండి నేను ఒక ఎమ్మెల్సీగా కౌన్సిల్లో వాయిస్ రేజ్ చేస్తాను, మీరు మన కార్మిక సంఘం నుంచి మీరు కూడా వాయిస్ రేజ్ చేయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఏ పోరాటంలో అయినా మీ అడుగులో అడుగై నేనుంటా, ఒక చెల్లెగా ఒక సోదరిగా మీతో ఉంటా. ఎప్పుడు అవసరమైనా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా మనం కొట్లాడదాం. కానీ నిన్నగాక మొన్న కేంద్రం నుంచి ఆక్షన్ పెట్టేటటువంటి వాళ్ళు వస్తే ఇప్పుడున్న 3 జెండా పార్టీ వీళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు పోయి పూల బొకేలు ఇచ్చి మరి మేము పాల్గొంటాం ఆక్షన్లలో అని చెప్పి మన హక్కుల్ని, మన సింగరేణిని అన్యాయం చేసే విధంగా ఒప్పందం చేసుకొని వచ్చింది. దయచేసి ఒకటే రిక్వెస్ట్, వాళ్ళు మోసం చేసి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక పక్షంగా పనిచేస్తలేరు, ప్రజల పక్షంగా పనిచేస్తలేరు, పేదవాడి పక్షంగా పనిచేస్తలేరు. కాబట్టే మనం వాయిస్ రేజ్ చేయాలి, మనం పిడికిలు ఎత్తాలి. దానికోసం అందరం కూడా కదం దొక్కి ముందుకు కదలాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఎప్పుడైనా ఏ పోరాటమైనా సిద్ధంగా ఉండాలి. టీబీజీ కేసు కానీ గులాబీ జెండా అంటే మన పదవులు, మన పర్సనల్ విషయాలు కాదు, 10 మందికి సంబంధించిన హక్కులు, 10 మందికి సంబంధించిన విషయాలు అనేటటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మా కేంద్ర నాయకత్వాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నర్వస్ అయ్యేది ఏం లేదు, మనం చాలా పెద్ద ఎత్తున ముందుకే పోతాం. మీ అందరికీ తెలిసిన విషయమే అన్న, సింహం ముందుకు లంఘించే ముందు 2 అడుగులు వెనక్కేస్తుంది. టీబీజీ కేసు కూడా అంతే, మనం ముందుకు లంఘించే ముందు 1 అడుగు వెనక్కి వేసినామంటే అది ఓటమి కాదు. 1 అడుగు వెనక్కి వేసినామంటే బలం మళ్ళా పుంజుకుంటాం, కొత్త రక్తంతో ముందు కురుకుతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కాశ్మీర్లోని పహల్గాం లోయలో ఉగ్ర మూకల ఊచ కోతను నిర్వహిస్తూ కని బార్ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ మేరకు 3 మున్సిఫ్ కోర్టులతో పాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అదనపు జిల్లా న్యాయస్థానంలో న్యాయవాదులు విధులు బహిష్కరించడంతో కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతరం న్యాయవాదులు మున్సిఫ్ కోర్టు కాంప్లెక్స్ నుంచి కని ప్రధాన చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లోయల్లో దేశంలో అశాంతిని నెలకొల్పేందుకు కొన్ని దుష్ట శక్తులు పన్నాగాలు దేశ ప్రజలంతా తిప్పికొట్టాలన్నారు. ఉగ్రదాడుల్లో మృతి చెందిన 28 మంది అమరులు ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఇక్కడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శి సిరిగ సంజయ్ కుమార్, నాయకులు ఎండి ఉమర్, ముచ్చకుర్తి కుమార్, ఎరుకల ప్రదీప్ కుమార్, రాగం శ్రీధర్, పులిపాక రాజ్ కుమార్, సభ తబస్సుం, సీనియర్ జూనియర్ న్యాయవాదులు గొర్రె రమేష్, మేఢ చక్రపాణి, చందాల శైలజ, కొసన శ్రీనివాసరావు, రంగు శ్రీనివాస్, జూపాక వెంకటేశ్వర్లు, చెలికల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 28 మంది అమాయకులను పాల్గొన్నారు. వాస్తవం చెప్పాలంటే ఇది మన దౌర్భాగ్యం. మన ఇంత ప్రభుత్వాలు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం. ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళు అవలీలగా మన భారతదేశాలకు చొరబడి అమాయకులైన హిందువులను చంపుతున్నారు. వాళ్ళు మరీ అడిగి కూడా నువ్వు హిందువా ముస్లిమా అని పాయింట్అవుట్ చేస్తూ హిందూ అయితే చంపేస్తున్నారు, ముస్లిం అయితే వదిలేస్తున్నారు. ఇది మరీ దౌర్భాగ్యము. ఎట్టి పరిస్థితుల్లో మోడీ వాళ్ళని వదిలిపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పాకిస్తాన్ అనేది కనుమరుగవుతుంది. రాబోయే రోజులలో వాళ్ళకు అన్నం దొరకకుండా పోతుంది. అమాయకులను పొట్టను పెట్టుకుంటారు కాబట్టి మరి కావలసుకొని ఇండియా మీద రెచ్చిపోతున్నారు. ఇండియా అంటేనే ఒక భారతమాత బిడ్డల మేము కావలసుకొని అమాయక ప్రజలైన బట్టి పొట్టను పెడుతూ అన్యాయంగా చంపుతున్నారు. వాళ్ళకు భార్య పిల్లలు ఉన్నారు. ఎంతమంది సఫర్ అవుతున్నారు, అంతమంది సఫర్ అవుతున్నారు. కావున కేంద్ర వెంటనే స్పందించి వారిపై చట్టమైన చర్యలు తీసుకొని ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నాను. కాశ్మీర్లో జరిగిన దాడికి ఉగ్రవాదులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ గోదావరి భారత ఆధ్వర్యంలో ఈరోజు విధులను బహిష్కరించి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా న్యాయవాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా భారత మాత పైన, భారతదేశం పైన
ఎవరైనా కన్నెత్తి చూస్తే ఏ విధంగా ఉంటుందో అని కార్గిల్ యొక్క దుశ్చర్యలు కానివ్వండి వాటన్నిటి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చూపించడం జరిగింది. అదేవిధంగా మరి మనలను ఏ విధంగా భారతదేశాన్ని అంతమొందించాలి అనే వ్యవస్థలో భాగంగా కుట్రపూరితమైన ఉద్దేశంతో పర్యాటకుల మీద దాడి చేయడం అనేది నిజంగా శోచనీయం, అమానవీయం నిజంగా. ఎందుకంటే ఇట్లాంటి ఉగ్రవాద మూకలను ముట్టించే వరకు కూడా మనం అంతా అప్రమత్తంగా ఉండి మనలో ఉన్న ఉగ్రవాదులను కూడా ఏరివేయడానికి సహకరించాలి. ఈ మొన్న జరిగిన దాడిని భారతదేశంలో ఖండిస్తూ భరతమాత సేవలో మన అందరం నిరంతరంగా ఉండాలి. భారత ప్రభుత్వానికి మనందరం కూడా సహాయంగా ఉండాలని ఆశిస్తూ ఈరోజు విధులను బహిష్కరించడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు RG1 GDK 2 ఇంక్లైన్లో ఉదయం 7 గంటలకు అన్నబోయిన శంకరన్న అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల రాజారెడ్డి గారు మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గానికి రక్షణ కవచం లాంటి 29 కార్మిక చట్టాలను గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్గా మార్చి శ్రామిక వర్గానికి కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు మొత్తం కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనాలని అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. కార్మిక వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ అమలు అయితే యజమానులకు కట్టు బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. మేడే పోరాట స్ఫూర్తితో 8 గంటల పని దినం రక్షణ కోసం తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ సమ్మెలో పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి కార్మికుని లైఫ్ లో కొన్ని లక్షల రూపాయలు కోల్పోబోతున్నాం. ఇక ఏ కంపెనీలో అయితే కట్ అవుతుందో ఆ కంపెనీ కనుక నష్టం అయితే ఆ CMPF డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదట, కోసుకుంటారట వాళ్ళే. అంటే ఇట్లాంటివి కొన్ని వందల ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం దాదాపు 100 సంవత్సరాల నుంచి సాధించుకున్న హక్కులన్నీ 100 1886 కానీ లేదా మన 8 గంటల పనిదినం వచ్చింది. ఇప్పుడు ఆ 8 గంటల పనిదినం 12 గంటలు అవుతుందట. 12 గంటలు చేస్తున్న కోసం ఇలా ఆమోదం ఉంది. ఇట్లా ఇవన్నీ కారణం ఏంటి, ఎందుకోసం చేస్తాడు నరేంద్ర మోడీకి? కార్మికులు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అంటే బాగా పగన. మరి 33 కోట్ల మందికి వ్యతిరేకమవుతారా అని ఇక్కడ BMS వాళ్ళు BJP వాళ్ళు అనొచ్చు. మేమంతా పిచ్చోళ్ళమా, కార్మికులను నాశనం చేస్తానుకున్నామా అని అంటారు. దీని వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ నడుస్తాను, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు 2014 తర్వాత నరేంద్ర మోడీ గెలిచినప్పుడే ఈ బిల్లు తీసుకొచ్చిండు. ఎక్కడ పారిశ్రామికవేత్తల మీటింగ్ అమెరికాలో జరిగితే అమెరికా మీటింగు ప్రధానమంత్రి హోదాలో మొట్టమొదటి ప్రధానమంత్రి అక్కడ హాజరైండు. BJP ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైనప్పుడు మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని అలా కోరినప్పుడు అక్కడ ఆ పారిశ్రామికవేత్తలు ఏమంటే మీ దేశంలో మేము పెట్టుబడి పెట్టాలంటే మీ దేశంలో కార్మిక చట్టాలన్నీ కూడా కార్మికులకు అనుకూలంగా ఉన్నాయి, కార్మిక సంఘాలు చెప్పినట్టు కార్మికులు వింటారు, కాబట్టి మేము కనుక మీ దేశ సంస్థల్లో ప్రైవేట్ సంస్థల్లో పెడితే మాకు నష్టం వస్తుంది, ఆ చట్టాలు మేము అమలు చేస్తే మేము నడపలేము అని ప్రధానమంత్రి ముందు ఆ పారిశ్రామికవేత్తల సంఘం డిమాండ్ పెట్టింది. మొదటి ప్రభుత్వంలో నరేంద్ర మోడీకి ఫుల్ మెజార్టీ లేదు, మిత్రపక్షాలతోటి ప్రధానమంత్రి కూర్చున్న ఆయన. అప్పుడు సపరేట్గా ఉండి రెండో ప్రభుత్వం రాగానే వెంటనే ఆయన బలమైన ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో ఆయన బిల్లు పెట్టేసింది, ఆమోదమైంది. మళ్ళీ తెల్లారైపోయి అమెరికాకు పోయి ఇక మేము బార్లా తెరిచేస్తున్నాం, ఇప్పుడు కార్మిక చట్టాలు మార్చేసినాం, పార్లమెంట్లో బిల్లు పెట్టేసి ఇక మీరు రాండి అని చెప్పి ఆహ్వానిస్తాడు. సమ్మెలు జరగవు, కార్మిక చట్టాలు అమలు ఉండవు, యూనియన్ ఎన్నికలు ఉండవు, 12 గంటలు పని చేయించుకోవచ్చు, PFలు GFలు వడ్డీ తీసుకుంటున్నాం కదా, ఏది LTCలని LLTCలని బోనస్ అని వేజ్ బోర్డులని ఇంక్రిమెంట్లని, ఇంకా ఇవన్నీ పులిస్టా పెట్టడానికి అవకాశం పారిశ్రామిక దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు బిల్లు తీసుకొచ్చింది. దేనికోసం మళ్ళీ దానికి గెలిపించేది ఎవరు? ఓట్లేసేది మనమే. కానీ ఓట్లు వేయించడానికి కారణమైన పారిశ్రామికవేత్తలు 1000 కోట్ల రూపాయలు ఇస్తాను కదా, మరి ఆ 1000 కోట్లు ఇచ్చేకి ఆదాని అంబానీలకు మరి లాభాలు చేయాలి కదా. పారిశ్రామికవేత్తల డబ్బులతో గెలిచే BJPకి ఆ చట్టాలు తీసుకోవాల్సిన అవసరం పడ్డది. అందుకనే వీళ్ళ కార్మికులకు ప్రజలకు ఎన్ని పనులు చేసినా చివరికి డబ్బులు ఎందుకు గెలవరు, ఓటేయరు. కాబట్టి డబ్బులు ఇచ్చడానికి అనుకూలంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చేసి ఇలా అన్ని రాజకీయ పార్టీలు అట్లా చేస్తున్నాయి. అందులో అగ్రభాగాన BJP ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ఫెడరేషన్లు, అన్ని అసోసియేషన్లు, ఆఖరికి రైతు సంఘం కూడా సమ్మెలో ఉంది. రైతులు కూడా రైతు చట్టాలు కూడా మార్చేసి మనకు తెలుసు కదా, 2 సంవత్సరాల నుంచి ఎల్లువీన చచ్చిపోయారు పోరాటం చేస్తున్నారు. అంటే కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ దాదాపు కొంతమంది అధికారులు కూడా ఈ సమ్మెలో ఉన్నారు. అందుకని ఈ సమ్మెకు అంత ప్రాధాన్యత చాలాసార్లు సమ్మెలు చేసినాం. ఇదే రాబోయే కాలంలో కాంట్రాక్ట్ కార్మికులను అధ్వానంగా
మన పరిస్థితి పర్మనెంట్ కార్మికులు అందరి కార్మికుల పరిస్థితి జరగబోతుంది కాబట్టి అందుకే ఒక బీజేపీ బిఎంఎస్ తప్ప అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. అది ప్రభుత్వ సంఘం, దానికి అనుబంధ సంఘం కేడీఆర్ కాబట్టి వాళ్ళిద్దరు సమ్మెలు ఉండరు. మిగతా అన్ని కాంగ్రెస్తో సహా టీఆర్ఎస్ ఏఐటీస్ అన్నీ కూడా ఈ సమ్మెలో పాల్గొనుతున్నాయి. అందుకే మీ అందరికీ అవగాహన కోసం కొంచెం చెప్పినాం. ఇందారు మీరు ఈ 4 కోడ్లు ఇప్పుడు అమలైతే అంటే అమలంటే ఆల్రెడీ పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నాడు నరేంద్ర మోడీ. ఆమోదమే అమలు కోసం సిద్ధంగా ఉన్నాయి. దానికి కారణాలు ఏ కారణాలైనా ఈ దేశంలో కార్మిక సంఘాలు స్ట్రాంగ్, కార్మికులు కూడా పిలిపిస్తే సమ్మెలు ఉంటారు. మరి దేశంలో 33 కోట్ల మంది సమ్మె చేస్తే మళ్ళీ దేశం అంతా అంధకారం అవుతుంది. కాబట్టి వెనక ముందు చేసుకుంటా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలని అవన్నీ మెల్లమెల్లగా సాపు కింద అమలు అవుతున్నాయి. ఇతర ప్రభుత్వాల దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవు కాబట్టి మెల్లగా ఒకేసారి ఉద్యమం వచ్చినా మంచిదే అనే విషయంలో మెల్లగా ఆలోచించడానికి సిద్ధమైంది. మనం 20 తారీఖు కనుక సమ్మె పిలిపించకపోతే ఇప్పటికి అమలు చేస్తున్నారు. ఇప్పుడు మే 1 అంటే ఏప్రిల్ 10 నుంచి అమలు చేయాలని చూసిండ్రు. మనం ముందరే 2 నెలల ముందే గవర్నమెంట్కి యాజమాన్యాలకి సమ్మె నోటీస్ ఇచ్చున్నాం కాబట్టి చూద్దాం ఈ సంగతి ఏందని ఆగిండ్రు. సమ్మెంటు జరగకపోతే అమలుకు సిద్ధంగా అయితే అన్నట్టు. ఈ దేశంలో మనమే కాదు, ప్లేన్లు నడిపిలో దగ్గర నుంచి వెళ్ళి మన పొగ్గుబాయి అమాలి కార్మికుల వరకు అందరూ కూడా సమ్మెలు ఉంటున్నారు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, కాంట్రాక్ట్ కార్మికులు, కొన్ని అధికార సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. అంటే వీళ్ళందరూ పాల్గొనడానికి సమ్మె చేయడానికి కారణాలు ఏముంటాయి చెప్పండి? ముందు మన హక్కులు ఉండాలి, మన కంపెనీ ఉండాలి, తర్వాతనే ఇంకేమైనా కోసం కొట్లాడుతూ మనం బతుకుంటే. కానీ వాటికే వచ్చే విధానాలన్నీ కూడా ఆ కోడ్లలో ఉన్నాయి. అందుకని ఆ కోడ్లు ఏంటి అనేది మీరు కరపత్రాలు చెప్పు అంటే అదే 10 నిమిషాలు పడుతుంది. అంటే అందుకని వీళ్ళందరినీ చైతన్యం కావడం కోసం 27వ తారీఖు నాడు గోదావరి కనిలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన రెడ్డి కమిటీ ఒకటి ఉంటుంది, దాంట్లో అందరినీ రమ్మంటున్నాం. వాస్తవంగా 30 సంవత్సరాలే, కానీ ఎవరైనా రావచ్చు. మా యూనియన్ కార్యకర్తలు ఉండాల్సిన అవసరం లేదు. అక్కడే భోజనాలు ఉంటాయి, టిఫిన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాదాపు 4-5 చెప్తా. సమ్మె చేసే హక్కు లేదు. మొట్టమొదటి సమ్మె చేయాలంటే 51% మంది వర్కర్లు ముందే ఒప్పుకోవాలట. ఒకవేళ సమ్మె పిలిపించిన తర్వాత సమ్మె సక్సెస్ కాకపోతే సమ్మెలో ఉన్న వాళ్ళందరికీ 2 లక్షల పెనాల్టీ, 6 నెలలు, సంవత్సరం జైలు శిక్ష కార్మికులకు. ఇంతకుముందు చట్టం లేదు. కార్మిక సంఘానికి 2 లక్షలు అంటే 10 లక్షలు 15 లక్షలు పెనాల్టీ, వీళ్ళు కూడా జైలుకు పోవాలట. సంఘం పిలిపించినోడు వాళ్ళు ఉంటారా? ఇంతకుముందు మన 11 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తే సమ్మె చేయొచ్చు చేయాలట. 60 రోజుల ముందు వచ్చే ఉంటేనే సంఘం పెట్టుకోవాలట. అంటే శాతం ఓట్లు వస్తేనే ఆయన గుర్తింపు సంఘం. నరేంద్ర మోడీకి కూడా 51% ఓట్లు రాలే. ఇప్పుడు ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి కూడా 51% ఓట్లు రాలే. 25-30% తోటే గెలుతాంటారు. కానీ ఇండస్ట్రీలో జరిగే కార్మిక సంఘ ఎన్నికలకు మాత్రం 51% ఓట్లు వస్తేనే ఆయన గుర్తింపు సంఘంగా ఉంటున్నట. లేకపోతే వాళ్ళ ప్రభుత్వ ఆజమాయిషీలనే కబుర్తు చెప్పినట్టే కార్మిక సంఘాలు వినాలి. అంటే కార్మిక సంఘాలు ఉండకుండా చేయడానికి కోసం ఇట్లా ఇప్పుడు CMPF కట్ అవుతుంది. CMPF ఎంత కట్ అవుతుంది? 12% కట్ అవుతుంది. ఇప్పుడు అది అమలు అయితే 10% ఉంటుంది. రామగుండం కార్పొరేషన్ 47వ డివిజన్కి చెందిన నిరుపేద ముస్లిం కీర్తిశేషులు అజీం గారి కుమార్తె ఆసిఫా వివాహ ఖర్చులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి గారి ఆదేశానుసారం VHR ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మాజీ కోఆప్షన్ మెంబర్ తస్రీం బాను జాహిద్ పాషా గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా తస్రీం బాను గారు మాట్లాడుతూ సప్త సముద్రాల అవతల అమెరికాలో ఉన్నా కూడా రామగుండం నియోజకవర్గంలో ప్రతి పేదవాడి కష్టాన్ని తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించే విధంగా ఆర్థిక సహాయం అందించడంలో వ్యాళ్ల హరీష్ రెడ్డి గారు ముందుంటారని, ముస్లిం సమాజంలో వారి సేవల వలన చాలా మంది పేద కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, వారికి రామగుండం నియోజకవర్గ ముస్లిం సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా వ్యాళ్ల హరీష్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా అనేక పేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, అదేవిధంగా ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో 500 మంది ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా నిత్యావసర సరుకులు పంపిణీ చేసి పేద కుటుంబాలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునే అవకాశం కల్పించిన వ్యాళ్ల హరీష్ రెడ్డి గారికి రామగుండం నియోజకవర్గ ముస్లిం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పొలాడి శ్రీనివాసరావు, బూరుగు వంశీకృష్ణ, రొడ్డ సంపత్, కొల్లూరి ప్రసాద్, షఫీక్ ఖాన్, ముస్లిం మత పెద్దలు
తహసీన్, జానీ మియా, కాజా మయి, నుద్దీన్, షాకిర్ మౌలానా, ఫరూక్ భాయ్, పర్వీన్, రహీమా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు, విచ్చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు పులాడి శ్రీనివాసరావు గారు, వంశీ, మా ముస్లిం పెద్దలు మరియు జావిద్ పాషా గారు, అందరికీ నమస్కారములు. ఈరోజు 47వ డివిజన్ అడ్డగుంటపల్లికి చెందిన కుటుంబానికి చెందినటువంటి నిరుపేద మహిళ మరియు స్వర్గీయ అజీం గారి కూతురైనటువంటి వివాహానికి ఇవాళే వివాహము ఈ మన రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి అన్నగారి దృష్టికి తీసుకెళ్లగా అన్నగారు స్పందించి 10,000 ఆర్థిక సాయం అమ్మాయికి ఇవాళ ఇప్పించడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరం లోపల అన్నయ్య గారు దాదాపు 10 మంది పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా సప్త సముద్రాల దూరం ఉన్నా కూడా ఎల్లవేళలా రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. గతంలో చూసుకుంటే రంజాన్ నెలలో దాదాపు 500 నిరుపేద 500 కుటుంబాలకి రంజాన్ తోఫా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. అదేవిధంగా ఎవరికి ఏ సాయం వచ్చినా మా ఆటో కార్మికులకి మరి ఎవరికి ఏ ఆపద ఉన్నా అన్న ఎప్పుడు ఎల్లవేళ అండగా ఉంటూ ఆదుకుంటున్నారు. మేము ఎల్లప్పుడూ అన్న ఎంబడి ఉంటాము. మా ముస్లిం సమాజం తరఫున ఇంత మంచి కార్యక్రమానికి పూనుకున్న హరీష్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్థిక సాయం అందించిన వాళ్ళ హరీష్ రెడ్డి అన్న రాష్ట్ర నాయకుడు అమెరికా నుండి కూడా రామగుండంపై దృష్టి పెట్టి ఎవరు పేదవాళ్ళు ఉన్నారు చూడండి, చెప్పండి అంటూ సాయం చేస్తూ అన్న ఎంతో ముందుకెళ్ళిపోతున్నారు. వారికి అన్నకు ధన్యవాదాలు. మరియు రామగుండం ప్రజలకు ఏదో సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్న వాళ్ళ హరీష్ రెడ్డి అన్న వారి ఫౌండేషన్ ద్వారా పేదలకు ఎంతోమందికి ప్రతి డివిజన్లో 50 డివిజన్లలో ఇప్పటి వరకు డివిజన్కు దాదాపు ఒక 10 మంది చొప్పున ఇప్పటికే ఇచ్చిండు. ఆయన ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి మా దగ్గర. వారికి కూడా ముందు సాయం చేసేందుకు రెడీగా ఉన్నారు. ఆ విషయం మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయమని చెప్తున్నారు అన్న. అలాంటి అన్నకు మేమందరం ఎప్పుడు అండగా ఉంటామని చెప్తూ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సామాజిక సేవకుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నిమ్మరాజుల రవి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు సమావేశమయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్లో విలీన ప్రక్రియ నేపథ్యంలో జీవి విడుదల చేసి ఉపాధి హామీ పనులు నిలిపివేయాలని ఆర్డర్ చేయడంలో ఉదయం పని కోసం వెళ్లిన కూలీలు అక్కడే నిరసనకు దిగారు. కూలీలంతా ఏకమై ప్రభుత్వం మీద ఆందోళన వ్యక్తం చేశారు. మమ్మల్ని నమ్మించి మోసం చేశారని, అభివృద్ధి పేరుతో గ్రామాన్ని, గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాట తప్పారని వారంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నిమ్మరాజుల రవి మాట్లాడుతూ గ్రామాన్ని మున్సిపల్లో విలీనం చేయడం వల్ల ఉపాధి పోవడంతో పాటు ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు అధికంగా చెల్లించవలసి వస్తుందని, ఇంటి నిర్మాణ పర్మిషన్ల కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని, మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాలంటే దూరభారం మరియు ప్రయాసాలకు గురి అవుతామని, ఇప్పటికే సింగరేణికి రైతులు దాదాపు 980 ఎకరాలు పంట భూములను అప్పజెప్పడంతో వ్యవసాయ ఉత్పత్తి కోల్పోయామని, ఇప్పటికీ వ్యవసాయ కూలీ పనుల కోసం ఇతర గ్రామాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని, అధిక శాతం ప్రజలు నిరుపేద కుటుంబాలకు చెందినవారు. ఈ గ్రామంలో ఉన్నవారి కనీసం ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా విలీనం చేయడం అన్యాయమని వారన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. దయచేసి ఇప్పటికైనా విలీన ప్రక్రియను ఆపి జీవోను వెనక్కి తీసుకోవాలని, తిరిగి గ్రామ పంచాయతీగా కొనసాగించాలని వారందరూ ఎమ్మెల్యే గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. వీడియోలో కట్ చేసుకోవచ్చు మనం ఫోటోస్.
జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్లో గురువారం ఉదయం నుండి భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఈ ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ జవాను వీరమరణం పొందారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈరోజు ఉదయ్పూర్లోని బసంత్గఢ్లో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఇరువైపుల నుంచి భారీ కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ ఉధంపూర్లోని డూడూలో జరుగుతోంది. భద్రతా దళాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య గత 24 గంటల్లో జరిగిన 3వ ఎన్కౌంటర్ ఇది. అంతకుముందు కాశ్మీర్లోని పహల్గామ్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల ఉగ్రదాడి చోటు చేసుకున్న విషయం తెలిసింది. మంగళవారం పహల్గామ్లో సైనిక దుస్తువుల్లో వచ్చిన ఉగ్రవాదులు పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. అమాయకుల ప్రాణాలు తీసి వారి ఉసురు పోసుకున్నారు. గోదావరి కని నగరంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హిందూ యాత్రికులపైన నేరవేదం సృష్టించిన ఘటన నిరసనగా తెచ్చారు. వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టడం జరిగింది. నగరంలోని వ్యాపార సంఘాలు, డాక్టర్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ క్లబ్ ప్రతినిధులు, వివిధ కుల సంఘాలు ప్రముఖులు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కార్యకర్తలు పాల్గొని చనిపోయిన అమాయకమైన ప్రజల కుటుంబాలకు నివాళులు అర్పించడం జరిగింది. కళ్యాణ్ నగర్ రాజస్థాన్ భవన్ నుండి ప్రారంభమై గోదావరి కని ప్రధాన చౌరస్తా వరకు దీపాలతో, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ గారు, వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA అధ్యక్షులు డాక్టర్ క్యాసా శ్రీనివాస గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాజేష్ శర్మ, సహజ రాజేందర్, లయన్స్ క్లబ్ ప్రసాద్ గారు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అయోధ్య రవీందర్ గారు మాట్లాడుతూ హిందువులపై, హిందూ యాత్రికులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడి మూర్ఖపు చర్యలు. మతోన్మాద ముస్లింలు హిందూ యాత్రికులపైన దాడి జరపడం వారి యొక్క మూర్ఖత్వాన్ని పరాకాష్ఠని అన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో 14 మంది మావోయిస్టులు ఈరోజు ఉదయం లొంగిపోయారు. పోలీసులు ఎదుట లొంగిపోయిన వారి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఒక్కొక్క మావోయిస్టుకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని ఆయన సూచించారు. మావోయిస్టులు హింసాయుత విధానాలు వదిలివేసేలా చేయడమే మా ఉద్దేశం. ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు వచ్చి లొంగిపోయినా సహకారం అందిస్తాం. జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 7 జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రెడ్ అలర్ట్ ఇచ్చిన 7 జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. ఇక ఇవాళ రేపు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. చాలా జిల్లాల్లో రాత్రిపూట వేడి వాతావరణం మరింత ఎక్కువగా ఉండనుందని తెలిపింది. ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ప్రజలు బయటకు రాకుంటే మంచిదని సూచించింది. అత్యవసరం ఉంటేనే ప్రజలు మధ్యాహ్నం బయటకు రావాలంది. రైతులు, కూలీలకు వడదెబ్బ ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది. అలాగే శుక్ర శనివారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే వీలుందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులన్నీ రెగ్యులైజన్ చేయాలని కోరుతూ JNTUH మంథని ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకులు స్టేట్ కోఆపరేషన్ కమిటీ పిలుపు మేరకు నిరవధిక సమ్మెను 6వ రోజు కూడా కొనసాగించారు. నిరవధిక సమ్మెకు మద్దతుగా 6వ రోజు నిరవధిక సమ్మెకు మద్దతుగా విద్యార్థులు తరలివచ్చారు. ఇప్పుడు కొనసాగుతున్న 10 నుంచి 30 ఏళ్ల అనుభవం గల కాంట్రాక్టు అధ్యాపకులను ముందుగా క్రమబద్ధీకరించిన తరువాతనే మిగిలిన పోస్టులను నిరుద్యోగుల కోసం కేటాయించాలని, తద్వారా విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలని కోరారు.
కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత. We demand we want justice. प्यार से बोलो. కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత. కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత. చేయాలి చేయాలి ఆవాజ్ దో ఆవాజ్ దో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి కనిలో పర్యటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల వేడుకల్లో పాల్గొన్న కవిత. ఉగ్ర ముఠా దాడులను నిర్వహిస్తూ న్యాయవాదుల నిరసన. ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. మేయర్పైన దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి. రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గారి కార్మికులకు పిలుపు. ఉదంపూర్ సరిహద్దు ప్రాంతంలో ఎదురుకాల్పులు. జవాన్ వీరమరణం. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.